ముగ్గురు యక్షిణులు. ఒక రైతుకు మంగళుడు అని ఒక కొడుకుండేవాడు. మంగళుడికి పొలం పని మీద ఏమీ ఆసక్తి లేకపోవటం గమనించి రైతు వాణ్ణి ఇంకేదన్నా వృత్తిలో పెడదామనుకొని వాడితో ఊళ్ల మీద బయలుదేరాడు. ఎక్కడా మంగళుడికి పని నేర్పేవాళ్లు దొరకలేదు. కొన్నాళ్లయ్యాక ఒక సాయంకాలం వాళ్ళు పెద్ద మైదానం మధ్య ఉన్న ఒక ఇంటిని చూశారు. రైతు ఆ ఇంటిని సమీపించేసరికి ఒక మనిషి బయటకు వచ్చి, "ఎవరు మీరు? ఏం కావాలి?" అని అడిగాడు. "నేనొక రైతును. వీడు నా కొడుకు మంగళుడు. వీణ్ణి మీ దగ్గర పనికి పెట్టుకుని మీ వృత్తి నేర్పండి" అన్నాడు మంగళుడు తండ్రి. "మా వృత్తి ఏమనుకుంటున్నావు?" అని ఆ మనిషి నవ్వుతూ అడిగాడు. "ఏదైనా నాకు అభ్యంతరం లేదు. నా కొడుకు ఏ వృత్తిలోనైనా సరే పైకి రావాలి. అదే నాకు కావలసింది" అన్నాడు రైతు. "సరే, మీ వాడికి మా వృత్తి నేర్పి నీ దగ్గరికి పంపిస్తాం" అన్నాడా మనిషి. ఇంతకు ఆ మనిషి ఒక దొంగల ముఠా నాయకుడు. అతనితో పాటు 40 మంది దొంగలు ఆ పెద్ద ఇంట్లో ఉంటున్నారు. రైతు ఆ రాత్రి దొంగలతోనే గడిపి తెల్లవారగానే తన గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. మంగళుడికి దొంగలు చెప్పిన మొదటి పని నీరు తేవటం. వాళ్ళుండే ఇంటికి కొద్ది దూరంలో ఒక వాగున్నది. దాని నుంచి నీరు తెద్దామని మంగళుడు ఒక కడవ తీసుకుని వెళ్ళాడు. వాడు ఆ కడవని నీటిలో ముంచబోతుండగా ఒక స్త్రీ చెయ్యి నీటి నుంచి పైకి వచ్చి ఆ కడవను గట్టిగా పట్టుకున్నది. మంగళుడు కడవను వదలకుండా పెనుగులాడాడు. ఇంతలో వాడి తలమీద బలంగా దెబ్బ పడింది. చెయ్యి మాయమైంది. కాని తన తలమీద దెబ్బ కొట్టిన పాత్ర వాడికి నీటి ఒడ్డున దొరికింది. మంగళుడు దాన్ని దొంగల వద్దకు తీసుకుపోయాడు. ఆ పాత్రను చూసి దొంగలు నిర్ఘాంతపోయి అది ఎక్కడిదని అడిగారు. మంగళుడు వాళ్లకు జరిగినదంతా చెప్పి, ఎవరిదో ఒక ఆడదాని చెయ్యి తన నెత్తిమీద ఆ పాత్రతో కొట్టిందన్నాడు. దొంగల నాయకుడు మంగళుణ్ణి కౌగిలించుకుని, "ఒరే నాయనా, ఈ పాత్ర విలువ ఎంతైనా కావచ్చు. న్యాయంగా ఇది నీది. దీన్ని అమ్మామంటే మనం మరి దొంగతనాలు చేసే పని ఉండదు. నీ వంతు వచ్చిన డబ్బు తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోయి బతికున్నన్నాళ్ళు హాయిగా ఉండవచ్చు" అన్నాడు. అతను వెంటనే ఆ పాత్రను తీసుకుని తన గుర్రం మీద నగరానికి వెళ్ళి ఒక బంగారు వర్తకుడికి దాన్ని చూపి, "దీన్ని ఎంత కొంటారు?" అని అడిగాడు. "దీని వెల నేను ఇచ్చుకోలేను. పెద్ద రత్నవర్తకుడు ఉన్నాడు. ఆయనకు చూపించు" అన్నాడు బంగారు వర్తకుడు. రత్నవర్తకుడు ఆ పాత్రను చాలాసేపు పరీక్షించి, "దీన్ని నేను కొంటాను. అయితే దీని ధర రాజుగారు ఎంత అని నిర్ణయిస్తే అంత ఇస్తాను" అన్నాడు. ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరకు వెళ్లారు. రత్నవర్తకుడు రాజుతో, "మహారాజా, కిందటేడు మా దుకాణంలో పడి ఈ పాత్రను ఇంకా ఇతర వస్తువులను దొంగలించిన దొంగ దొరికాడు" అంటూ దొంగల నాయకుణ్ణి చూపాడు. "ఈ పాత్ర నీకెక్కడిది? నిజం చెప్పు" అని రాజు దొంగల నాయకుణ్ణి అడిగాడు. "మా దగ్గర పని నేర్చుకునేటందుకు చేరిన కుర్రాడికి ఇది బాగుగట్టున దొరికింది" అన్నాడు దొంగల నాయకుడు. "మీరు చేసే వృత్తేంటి?" అని రాజు మళ్లీ అడిగాడు. "మహారాజా, నిజం చెప్పాలంటే మా వృత్తి దొంగతనం. మేమంతా కలిసి 40 మందిమి. మా దగ్గర పని నేర్చుకోటానికి ఇప్పుడే ఒక కుర్రాడు చేరాడు. వాడికే ఇది దొరికింది" అన్నాడు దొంగల నాయకుడు. రాజు తన భటులను దొంగలున్న ఇంటికి పంపించి మిగతా 39 మంది దొంగలను మంగళుణ్ణి పట్టి తెప్పించాడు. మంగళుడు రాజు ముందు వంగి నమస్కారం చేసి, "మహారాజా, నాకే ఈ పాత్ర దొరికింది. తమ సెలవైతే ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరో 11 తీసుకురాగలను. కాని తమరు నగరంలో ఉండే మోసపు వర్తకుల తలలు తీసేస్తానని మాట ఇవ్వండి" అన్నాడు. "నిన్ను వదిలేస్తాను. నువ్వు వెళ్ళి ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరి 11 పట్టుకురా. అంతదాకా ఈ 40 మంది దొంగలు బందీఖానాలో ఉంటారు" అన్నాడు రాజు. మంగళుడు ఆ పాత్రను తన దుస్తులలో దాచుకొని దొంగల నాయకుడి గుర్రం ఎక్కి మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట దిగాడు. "పెద్దమ్మ, ఏమిటి ఈ ఊరి విశేషాలు?" అని మంగళుడు పెద్దమ్మను అడిగాడు. "ఏమున్నది నాయనా, మా రాజుగారి కొడుకు నీయుడువాడే ఈ మధ్య చచ్చిపోతే సమాధి చేశారు. ప్రతి రాత్రి ఎవరో వచ్చి రాజకుమారుడి శవాన్ని కదిలిస్తున్నారు. రాజుగారు చాలా ఆందోళన పడిపోతున్నారు" అన్నది పేదరాశి పెద్దమ్మ. మంగళుడు పెద్దమ్మను వెంటపెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్ళి, "మహారాజా, ఈ రాత్రి నేను రాజకుమారుడి సమాధికి కాపలా కాస్తాను. అనుమతి ఇవ్వండి" అన్నాడు. "కాపలా వాళ్లేమీ చేయలేకపోయారు. కావలిస్తే నువ్వు కూడా కాపలా కాసి చూడు" అన్నాడు రాజు.
మంగళుడు విల్లంబులు తీసుకుని ఆ రాత్రి రాజకుమారుడి సమాధి వద్దకు వెళ్లి సమాధికి కొద్ది దూరంలో ఒక చీకటి ప్రదేశంలో దాక్కున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి 3 తెల్లపావురాలు ఆకాశం నుంచి సమాధి ముందుకు దిగి 3 స్త్రీలుగా మారాయి. ఒక స్త్రీ చేతిలో ఎర్రని బెత్తం ఉన్నది. ఆమె ఒక చిన్న గుడ్డను నేలమీద పరిచి దానిమీద ఎర్రబెత్తంతో కొట్టి వడ్డించు అన్నది. వెంటనే ఆ గుడ్డ మీద 4 కంచాలలో భోజనం వచ్చింది. తర్వాత ఆమె సమాధిలోకి వెళ్ళి దాని అడుగున ఉండే రాతిమీద కొట్టి తెరుచుకో అన్నది. రాయి పైకి లేచింది. ఆమె దాని అడుగున ఉన్న శవాన్ని బెత్తంతో తాకి లేచిరా అన్నది. వెంటనే రాజకుమారుడు ప్రాణాలతో లేచి పైకి వచ్చాడు. తర్వాత నలుగురు కూర్చుని భోజనానికి ఉపక్రమించారు. అదే సమయం అనుకుని మంగళుడు ఒక బాణం ఎక్కుపెట్టి రాజకుమారుడికి తగలకుండా స్త్రీల మధ్యకు వదిలాడు. వెంటనే 3 స్త్రీలు పావురాలుగా మారి ఎగిరిపోయారు. వాళ్లు తమ వెంట తెచ్చిన తుండుగుడ్డ, బెత్తం అక్కడే ఉండిపోయాయి. మంగళుడు వాటిని తీసుకుని రాజకుమారుడితో, ఇంక నీకు ఈ సమాధితో ఏం పని? మీ ఇంటికి పోదాం పద అన్నాడు. చచ్చిపోయిన కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చేసరికి రాజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆయన మంగళుడితో, నాయనా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు. నీకేం కావాలో అడుగు, సాధ్యమైతే ఇస్తాను అన్నాడు. మంగళుడు తన వద్ద ఉన్న పాత్ర పైకి తీసి, ఇలాంటివి ఇంకా 11 పాత్రలు కావాలి అన్నాడు. అది నాకు అసాధ్యం నాయనా అన్నాడు రాజు. నాకు మరేమీ అవసరం లేదు అంటూ మంగళుడు తన గుర్రమెక్కి బయలుదేరాడు. కొంతకాలం ప్రయాణించి అతను సముద్ర తీరాన గల ఒక నగరం చేరుకొని ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని మంగళుణ్ణి చూసి, బాబూ, నీకు ఆతిథ్యం ఇవ్వలేను. మేము ఇంటిల్లిపాతి పస్తులున్నాం. ఈ నగరంలో ఎక్కడా నీకు పట్టెడు అన్నం పుట్టదు. మాకు కరువు వచ్చింది అన్నాడు. నేను మిమ్మల్ని తిండి అడగను అంటూ మంగళుడు తన వద్ద ఉన్న తుండుగుడ్డ తీసి నేలపైన పరచి దానిమీద బెత్తంతో కొట్టి వడ్డించు అన్నాడు. వెంటనే విందు భోజనం వచ్చింది. మీ వాళ్లందరినీ భోజనానికి పిలవండి అన్నాడు మంగళుడు ఇంటి యజమానితో. మంగళుడు ధర్మమా అని ఇంటిల్లిపాతి సుష్టుగా భోజనం చేశారు. మీకు కరువు రావటానికి కారణమేమిటి అని మంగళుడు ఇంటి యజమానిని అడిగాడు. మా దేశంలో తగినంత ఆహార ధాన్యాలు పండవు. అందుచేత మేం వాటిని సముద్రం మీద తెప్పించుకుంటాం. కానీ ఈ మధ్య ఒక అదృశ్య హస్తం మా ధాన్యపు ఓడలను ముంచేసి మాకు తిండి కరువు కలిగిస్తున్నది. ఏం చేయాలో మాకు తోచటం లేదు అన్నాడు ఇంటి యజమాని. ఏం చేయాలో నాకు తెలుసు. మీ రాజుగారి దగ్గరికి పోదాం అన్నాడు మంగళుడు. ఇద్దరు రాజు వద్దకు వెళ్లారు. రాజా, మీ ధాన్యపు పడవలు క్షేమంగా చేరేటట్టు నేను చేస్తాను. నాకేమిస్తారు అని మంగళుడు రాజును అడిగాడు. నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు రాజు. మంగళుడు 40 పడవలను వెంటపెట్టుకుని సముద్రం మీద వెళ్లి వాటిని ధాన్యంతో నింపుకొని తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఒక స్త్రీ చెయ్యి సముద్రంలో నుంచి పైకి వచ్చింది. ఆ చేతికొక బంగారు కడియం ఉన్నది. మంగళుడు ఆ చెయ్యి పట్టుకుని విదిలించి అవతలికి తోసేశాడు. చెయ్యి నీటిలో మునిగిపోయింది. కాని చేతికి ఉన్న కడియం అతని చేతిలోకి ఊడి వచ్చింది. కాటకం తొలగిపోయింది. ప్రజలు కడుపు నిండా తిన్నారు. రాజు మంగళుడితో, నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. మంగళుడు తన పాత్ర పైకి తీసి, ఇలాంటివి ఇంకా 11 కావాలి అన్నాడు. నా రాజ్యమంతా అమ్మినా అలాంటి పాత్ర రాదు. కావలిస్తే నా కూతురిని పెళ్ళాడు, నా నగరం ఇస్తాను, తీసుకో అన్నాడు రాజు. నాకు ఇలాంటి పాత్రలు తప్ప ఇంకేమీ వద్దు. నా సోదరులు 40 మంది కారాగార గృహంలో మగ్గుతున్నారు. వాళ్లను తలచుకొని నేను కన్ను మూయలేకుండా ఉన్నాను అన్నాడు మంగళుడు. నేను నీకు ఒక సహాయం చేయగలననుకుంటున్నాను. రేపు ఉదయం కనపడు అని రాజు మంగళుడితో చెప్పి తన నౌకాదళాధికారిని పిలిపించి, యక్షరాజకుమార్తెలు భోజనాలు చేసే చోటు నీకు తెలుసును కదా అన్నాడు. తెలుసు మహారాజా అన్నాడు నౌకాదళాధికారి. రేపు మంగళుణ్ణి అక్కడికి తీసుకుపోయి ఆ స్థలం చూపించు అన్నాడు రాజు. మర్నాడు ఉదయం మంగళుడు వచ్చాడు. రాజు అతనితో, నేను నిన్ను యక్షునుడు భోజనాలు చేసే చోటికి పంపుతాను. వాళ్ళు నీవు కోరినటువంటి పాత్రలు ఇవ్వవచ్చు అన్నాడు. మంగళుడు తన గుర్రాన్ని తానున్న బసలోనే వదిలి రాజుగారి నౌకలో బయలుదేరాడు. 7 రోజులు ప్రయాణం చేసి వారు అవతలి తీరాన్ని చేరారు. నౌకాదళాధిపతి మంగళుడికి దూరంగా ఉన్న ఒక కోటను చూపించి
అదే యక్షునుల కోట అన్నాడు. మంగళుడు నౌక దిగి కోటలోకి ప్రవేశించాడు. లోపల ఒక ముసలివాడు వంట చేస్తున్నాడు. ఎవరు బాబూ నువ్వు? యక్షుణులు వచ్చే వేళాయింది. వాళ్ళ కంటపడితే ప్రమాదం. ఆ తెరల వెనక దాక్కో అన్నాడు వంటవాడు. మంగళుడు వెంటనే పోయి తెరల చాటున దాక్కున్నాడు. కొద్దిసేపటిలో యక్షరాజకుమార్తెలు 3 వచ్చారు. వంట సిద్ధమైంది. వడ్డించమంటారా అమ్మాయిలు అన్నాడు వంటవాడు. 3 భోజనాలకు కూర్చున్నారు. అది ఇది మాట్లాడుతూ మధ్యలో ఒక యక్షిణి ఇలా అన్నది. ఆ 40 మంది దొంగలు 7 ఏళ్లపాటు వాగులో నీరు త్రాగకుండా ఆపగలిగాను. ఇంతలో ఎవడో ఒక కుర్రాడు వచ్చి నా చేతిని పట్టేసుకున్నాడు. చెయ్యి విడిపించుకోటానికి అతన్ని పాత్రతో కొట్టవలసి వచ్చింది. భలేవాడు. రెండో యక్షిణి వెంటనే నా మంత్రదండం కాచేసి చచ్చిన వాళ్లను బతికించిన వాడేమన్నా తక్కువవాడా అన్నది నిట్టూర్చుతూ. వెంటనే మూడో యక్షిణి నా చేతిని తోసేసి ధాన్యపు నౌకలను తీసుకుపోయి నా చేతిలో ఉన్న నగరాన్ని విడిపించిన కుర్రాడెంతటివాడై ఉండాలి అన్నది మరింత గట్టిగా నిట్టూర్చి. ఈ మాటలను విన్న మంగళుడు తెరచాటు నుంచి ముందుకు వచ్చి ఆ కుర్రాడు మీ ఎదుట పడితే వాడికేమిస్తారు అన్నాడు. ఏం కావాలంటే అదిస్తాం అన్నారు 3 యక్షిణులు ఒకసారిగా. 3 ఒక్కసారే మంగళుణ్ణి గుర్తించి ఆశ్చర్యపోయారు. వాళ్ళు అతన్ని తమ సరసను కూర్చోపెట్టుకుని ముందు మాతో కలిసి భోజనం చెయ్యి అన్నారు. వాళ్ళు భోజనం చేస్తుండగా యక్షరాజు తన కుమార్తెలకు దూత ద్వారా ఒక సందేశం పంపాడు. భోజనాలు పూర్తి కాగానే ఆ దూత పెద్ద యక్షిణికి ఒక ఉత్తరం ఇచ్చాడు. ఆమె దాన్ని చదివి కంటనీరు కార్చసాగింది. 2వ యక్షిణి 3వ యక్షిణి కూడా ఆ ఉత్తరం చదువుకొని కన్నీరు కార్చనారంభించారు. అది చూసి మంగళుడు యక్షిణులతో ఆ ఉత్తరం చదివి మీరెందుకు అంతగా దుఃఖిస్తున్నారు? అందులో ఏమున్నది అని అడిగాడు. మా అన్నను వృషభాసురుడు ఎత్తుకుపోయాడు. అతన్ని విడిపించటం సాధ్యం కాలేదుట అన్నది పెద్ద యక్షిణి. దేవుడు మేలు చేస్తే నేనే విడిపించగలను. కాని కారాగార గృహంలో ఉన్న నా 40 మంది అన్నల మాటేమిటి? వారిని ఎవరు కాపాడతారు? ఇలాంటి పాత్రలు ఇంకా 11 సంపాదించి వెంట తీసుకుపోతే కాని వారికి విముక్తి కలగదు అన్నాడు మంగళుడు. ఈ ముష్టి పాత్రల కోసం బెంగపడతావేమిటి? ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. ఇక ఆ గొడవ ఎత్తకు సరా అన్నారు యక్షుణులు. అలా అయితే నా ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళవుతారు. నన్ను మీ తండ్రిగారి దగ్గరకు తీసుకుపోండి అన్నాడు మంగళుడు. అందరూ కలిసి యక్షరాజు వద్దకు వెళ్లారు. మంగళుడు రాజుకు వందనం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఈ మానవ మాతృణ్ణి ఇక్కడికెందుకు తెచ్చారు అని యక్షరాజు తన కుమార్తెలనడిగాడు. ఇతను అన్నను వృషభాసురుడి నుంచి రక్షిస్తాడు అన్నారు యక్షుణులు. నిజమా? నువ్వు నా కొడుకును ఆ రాక్షసుడి నుంచి కాపాడగలవా అన్నాడు యక్షరాజు. ప్రయత్నిస్తాను అన్నాడు మంగళుడు. ఈ వృషభాసురుణ్ణి నువ్వు చూశావా అని అడిగాడు రాజు. లేదు అన్నాడు మంగళుడు. యక్షరాజు మంగళుడికి తన వద్ద ఉన్న గుర్రాలలో అతనికి కావలసినది ఏరుకోమన్నాడు. తన సొంత ఖడ్గము, డాలు, విల్లు, గద ఇచ్చాడు. తర్వాత ఆయన తన సేనానాయకుడితో ఈ కుర్రవాణ్ణి వృషభాసురుడుండే కొండ దగ్గర దిగబెట్టిరా అన్నాడు. మంగళుడు తాను ఎన్నుకున్న గుర్రం మీదకి ఎగిరి దూకాడు. అది చూసి యక్షరాజు కుర్రవెదవ నెగ్గేటట్టే ఉన్నాడు అనుకున్నాడు. యక్షసేనాపతి మంగళుడి వెంట వృషభ పర్వతం దాకా వెళ్లి ఈ కొండ మీదనే వృషభాసురుడుండేది. నువ్వు కొండమీదికి పో, నేనిక ముందుకు రాను, తిరిగిపోతాను అన్నాడు. మంగళుడు అతనికి వీడ్కోలు చెప్పి గుర్రాన్ని కొండమీదికి దౌడు తీయించాడు. గుర్రం రాక్షసుడి కోట ద్వారం ముందు ఆగింది. ఒరే, నాతో యుద్ధానికి రా అంటూ మంగళుడు పెద్దగా కేకపెట్టాడు. 2 ద్వారపాలకులు ద్వారం తెరుచుకొని బయటకు వచ్చి మంగళుడికేసి ఈసడింపుగా చూసి అతన్ని లోపలికి వెళ్లకుండా అటకాయించారు. మంగళుడు కత్తి దూసి 2 తలలు నరికేసి వాటిని కిటికీలకుండా లోపలికి విసిరాడు. ఆ చప్పుడుకు వృషభాసురుడు నిద్రలేచి కిటికీకుండా మంగళుణ్ణి చూశాడు. వెంటనే అతను తన ఆయుధాలను తీసుకుని బయటికి పరిగెత్తి వచ్చాడు. 2 ద్వంద్వయుద్ధం ఆరంభించారు. రాక్షసుడు తన గదను మంగళుడిపైకి విసిరాడు. అది గురి తప్పి కిందపడి భూమి దద్దరిల్లేటట్టు చేసింది. మంగళుడు దాన్ని తీసుకుని రాక్షసుడి మీదెక్కి వేస్తూ యుద్ధం చేయక ఆటలాడతావేంటి అన్నాడు. వృషభాసురుడు మంగళుడి మీదకి
వరుసగా 7 గదలను విసిరాడు. 7 బాణాలను గురిచూసి వదిలాడు. ఏ ఒక్కటీ మంగళుడికి తగలలేదు. ఆగు, ఇంక నా వంతు అంటూ మంగళుడు తన కత్తితో రాక్షసుడి కంఠాన్ని నరికాడు. రాక్షసుడి తల కింద పడి కొండ కిందకి దొర్లుకుంటూ పోయింది. మంగళుడు తన గుర్రాన్ని బయటకట్టేసి కోటలోపలికి వెళ్లి యక్షరాజు కుమారుణ్ణి బంధవిముక్తి చేసి, పద, మీ నాన్నగారి దగ్గరికి పోదాం అన్నాడు. ఇద్దరూ గుర్రాలెక్కి యక్షరాజుండే చోటికి బయలుదేరారు. దారిలో యక్ష యువరాజు మంగళుడితో, మా నాన్న నిన్ను ఏదన్నా కోరుకోమంటే మా ఆఖరు చెల్లెలిని భార్యగా కోరుకో. ఆయన చేతిన ఉన్న ఉంగరం కూడా అడుగు, మరిచేవు సుమా అన్నాడు. క్షేమంగా తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూసి యక్షరాజ దంపతులు పరమానంద భరితులయ్యారు. రాజు మంగళుడితో, నీకేం బహుమానం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు. మహారాజా, నా కోరిక తీర్చదలిస్తే మీ 3వ కూతురిని నాకు భార్యగా ఇవ్వండి. మీ వేలిన ఉంగరం ఇవ్వండి. ఇలాంటి పాత్రలు 11 ఇప్పించండి అన్నాడు మంగళుడు. తప్పక ఇప్పిస్తాను, నువ్వు వాటిని పుచ్చుకోదగినవాడివే అన్నాడు యక్షరాజు నవ్వుతూ. మంగళుడికి 3వ యక్షినికి పెళ్లి జరిగింది. వివాహ మహోత్సవాలు 7 రోజుల పాటు సాగాయి. 8వ రోజున మంగళుడు 12 పాత్రలు కట్టుకుని తన భార్యతో సహా బయలుదేరాడు. అతను తన రాజధాని చేరేనాటికి సంవత్సరం పూర్తి అయిపోయింది. 40 మంది దొంగలను శిరచ్ఛేదం చేసే ప్రయత్నం సాగుతున్నది. ఆగండి అంటూ మంగళుడు వచ్చి మూట విప్పి, ఇవిగో మీరు కోరిన పాత్రలు అని 12 పాత్రలను ఒకదానిపైన ఒకటి పేర్చి రాజు ముందు పెట్టాడు. రాజు వర్తకుణ్ణి పిలిపించి, ఈ పాత్రలలో నీ పాత్ర ఏదో పోల్చగలవా అని అడిగాడు. వర్తకుడికి ఆ పాత్రలన్నిటినీ చూసి తల తిరిగిపోయింది. అతను ఏమీ చెప్పలేకపోయాడు. రాజు 40 మంది దొంగలను విడిచిపుచ్చి మోసకారి అయిన వర్తకుడి తల తీయించేశాడు. తర్వాత నగరంలో ఉన్న వర్తకులనందరినీ రాజు విచారించి వారిలో మోసగాళ్లను అందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. తర్వాత రాజు మంగళుణ్ణి యువరాజుగా అభిషేకిస్తే ప్రజలందరూ హర్షించారు. 3 యక్షిణులు 3 వరాలు. రామయ్య రాజయ్యలు ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు. రామయ్య ఉన్న పొలాన్ని వృద్ధి చేసుకుని పాత పెంకుటిల్లున్న చోట మిద్దె వేసుకుని పొదుపుగా కాపురం చేస్తున్నాడు. రాజయ్య లేనిపోని ఆడంబరాలకు పోయి ఉన్న పొలం అమ్ముకుని పాతకాలపు పెంకుటింట్లో అనారోగ్యంగా ఉండే తల్లితో, సాధించిపోసే పెళ్లాంతో, ఊరి నిండా అప్పులతో సతమతమవుతున్నాడు. రామయ్య పట్ల రాజయ్య ఇంటిల్లిపాది ఎంతో అసూయగా ఉండేవాళ్లు. రామయ్య రాజయ్యలిద్దరూ ప్రతీ నెల పట్నం వెళ్లి తమ పల్లెల్లో దొరకని సరుకులు కొనుక్కొని గోతాముల్లో వేసుకొని అడవిదారిన ఇంటికి తెచ్చుకునేవారు. ఆ రోజున కూడా వాళ్లు సంతలో సరుకులు కొని గోతాములు నెత్తిన పెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో రామయ్య ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, మన దేశపు రాణిగారు హఠాత్తుగా పోవటంతో రాజుగారు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో పొరుగురాజు యుద్ధం ప్రకటించాడు. మనం యుద్ధంలో ఓడిపోతామేమో అని బెంగగా ఉంది అన్నాడు. అందుకు రాజయ్య నవ్వి, రాజధాని నగరంలో సింహాసనం మీద ఎవరుంటే మనకేం? మనకు ఈ నెలసరి సంత ప్రయాణాలు, అడవిదారి గోతాం మోతలు తప్పవు కదా అన్నాడు. అది సరే, ఆ వానదేవుడు మన ఊరి మీద పగపట్టినట్టుగా 2 ఏళ్ల నుంచి వర్షాలు లేవు అన్నాడు రామయ్య. శ్రావణమాసంలో నిప్పులు చెరుగుతున్న ఎండవేడిమికి తాళలేక. ఈ సంగతి తేలిగ్గా తీసుకుంటూ రాజయ్య, పొలం పుట్రా ఉన్నవాడివి కాబట్టి నీకు వర్షాలు లేవని దిగులు. నాలాంటి వాడికి పోయేదేమిటి? ఈ ఊరు కాకపోతే మరొక ఊరు అన్నాడు. వాళ్లు దారిలో నుంచి అడ్డదారి అయిన అడవిదారిలోకి మళ్ళుతుండగా రాజయ్య బంధువులు ఎవరో బాడుగ బండిలో వెళుతూ కనిపించారు. రాజయ్య ఆ బండిని ఆపించి, రామయ్య, బండిలో ఒకరికి మాత్రమే చోటుంది, ఏమీ అనుకోకేం అంటూ బండి ఎక్కి వెళ్ళిపోయాడు. రామయ్య ఒంటరిగా అడవిదారిన వస్తుండగా దారిలో అడ్డంగా పడి ఉన్న ఎండుకొమ్మ ఒకటి కాలికి తగిలి బోర్లా పడ్డాడు. గోతాంలోని సరుకులన్నీ చెల్లాచెదురయ్యాయి. అతడికి స్పృహ తప్పింది. మళ్లీ రామయ్యకు తెలివి వచ్చేసరికి చీకటి పడిపోతున్నది. అతడు కింద పడిన సరుకులన్నీ గబగబా గోతంలో వెయ్యసాగాడు. ఆ సమయంలో పాతకాలపు రాగి ఉంగరం ఒకటి అతడి చేతికి చిక్కింది. దాన్ని వేలికి పెట్టుకుని గోతామును తలమీద పెట్టుకోబోతుండగా ఎదురుగా కనిపించిన అద్భుతాన్ని చూసి ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఎదురుగా ఉన్న చెట్ల గుంపు మధ్య కళ్ళు చెదిరే కాంతులతో అందమైన భవనం.
పగలు వెళ్లేటప్పుడు లేని భవనం ఇప్పుడెలా వచ్చినట్టు? రామయ్య గోతాము కిందకి దింపి రెప్ప వేయకుండా ఆ భవనం కేసి చూడసాగాడు. అంతలో వేలికి పెట్టుకున్న పాతకాలపు రాగి ఉంగరం బిగుతనిపించడంతో దానిని మరొక వేలుకు పెట్టుకుందామని తీశాడు రామయ్య. ఆశ్చర్యం! కాంతులేని ఆ అద్భుత భవనం కళ్లముందు నుంచి అదృశ్యమైపోయింది. రామయ్య నివ్వెరపోతూ ఉంగరం మరొక వేలికి పెట్టుకున్నాడు. మళ్లీ భవనం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. దానితో అతడికి ఆ ఉంగరం మహిమ తెలిసిపోయింది. అది వేలికి ఉంటేనే ఆ భవనం కనిపిస్తుందన్నమాట. బయటకే అంత సుందరంగా కనిపిస్తున్న భవనం లోపల మరెంత అందంగా ఉంటుందో చూడాలన్న కోరిక పుట్టింది రామయ్యకు. అతడు అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భవనంలో ప్రవేశించాడు. ముందు విశాలంగా ఉన్న గదిలో అద్భుత సౌందర్యరాశులైన 3 యక్షుణులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు హఠాత్తుగా లోపలికి వచ్చిన రామయ్యను చూసి నిర్ఘాంతపోయి ఎవరు నువ్వు అని అడిగారు. రామయ్య వాళ్లకు తనను గురించి చెప్పుకుని ఇదేదో నే విన్న ఇంద్రభవనంలా ఉన్నది. ఒకసారి భవనమంతా తిరిగి చూసి నా దారిన పోతాను అన్నాడు. ఆ జవాబుకు యక్షిణులు అదిరిపడి మానవ మాతృలకు ఇందులో ప్రవేశం నిషిద్ధం. వెళ్ళిపో, కావాలంటే 3 తలోక వరం ఇస్తాం అన్నారు. ఈ భాగ్యానికి వరాలు దేనికి? నేను వెళ్ళిపోతాను అంటూ వెనుదిరిగాడు రామయ్య. ఆగు, నీకు వరాలు పుచ్చుకోవటానికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వాలన్న కోరిక కలిగింది. మా పేర్లు ఉదయ, సంధ్య, నిశి. ఒక్కొక్క వరం కోరుకునేటప్పుడు ఒక్కొక్కరి పేరు 7 సార్లు స్మరించు అన్నారు యక్షిణులు. రామయ్య ఉదయ అనే పేరు 7 సార్లు స్మరించి మా దేశం మీదకి దండెత్తిన పొరుగురాజు మనసు మార్చుకుని వెనుదిరిగి పోవాలి అని కోరాడు. నీ దేశభక్తి బహుదొడ్డది అని మెచ్చుకున్నది ఉదయ. ఈసారి రామయ్య సంధ్య పేరు 7 సార్లు స్మరించి మా ఊరు అతివృష్టి అనావృష్టి లాంటివి లేకుండా కలకాలం పచ్చగా ఉండాలి అని కోరుకున్నాడు. పుట్టిన గడ్డమీద నీకున్న ప్రేమ అమోఘం అన్నది సంధ్య. రామయ్య కొద్దిసేపు ఆలోచించి మా ఇంటిల్లిపాది ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అన్నాడు. చాలా గొప్ప వరం కోరావు. మనిషికి సంతోషం సగం బలం అంటారు. మరే వరం కోరినా ఇంతటి సంతోషం మీకు దక్కదు. ఇంతకన్నా మంచి వరం కోరలేదే అనే బాధ జీవితాంతం మీ ఇంటి వాళ్లందరికీ దుఃఖించేలాగా చేస్తుంది అన్నది నిశి. రామయ్య యక్షిణులకు నమస్కరించి తన ఊరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. అతను ఇల్లు చేరేసరికి తెల్లవార వస్తున్నది. గుమ్మంలో ఎదురైన రామయ్య భార్య, ఈ శుభవార్త విన్నావా? పొరుగురాజు యుద్ధ ప్రయత్నం విరమించుకొని రాజుగారికి క్షమార్పణలు చెప్పుకున్నాడట అన్నది ఆనందంగా. ఆమె ఆ మాట పూర్తి చేసే లోపలే హఠాత్తుగా మేఘాలు కమ్ముకొని గుండపోతగా వర్షం కురిసింది. దానితో రామయ్యకు యక్షుణుల వరాలు ఫలించిన సంగతి అర్థమైపోయింది. అతడు భార్యకు తన వేలికి ఉన్న ఉంగరం తీసి చూపించి జరిగినదంతా చెప్పాడు. ఆమె ఉంగరాన్ని కళ్ళకద్దుకుని పూజా గదిలో భద్రంగా దాచింది. అయితే రామయ్య క్రితం రాత్రే ఎందుకు తిరిగి రాలేదో తెలుసుకుందామని వచ్చిన రాజయ్య కిటికీలో నుంచి ఆ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. అతను వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి భార్యకు జరిగింది చెప్పి, నువ్వు తక్షణం వెళ్ళి ఏదో విధంగా ఆ మహిమగల ఉంగరం పట్టుకురా. నేను ఆ 3 యక్షుడుల నుంచి 3 వరాలు సంపాదించుకు వస్తాను అన్నాడు ఉత్సాహంగా. ఒరే, అందులో ఒక వరం నాకివ్వు, నేను కోరుకుంటాను అన్నది రాజయ్య తల్లి. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఒక వరం నేను కోరుకుంటాను అన్నది రాజయ్య భార్య అత్తకు పోటీగా. సరే, 3 వరాలు 3 పంచుకుందాం. ముందు నువ్వెళ్ళి ఆ ఉంగరం తస్కరించుకురా అంటూ రాజయ్య భార్యను తొందరపెట్టాడు కోపంగా. ఆ సమయంలో రామయ్య పెరట్లో స్నానం చేస్తున్నాడు. ఆయన భార్య వంటగదిలో ఉన్నది. రాజయ్య భార్య పెరట్లో 4 మందార పువ్వులు కోసుకుని, వదినా, శుక్రవారం కదా, లక్ష్మీ పూజకు పూలు తెచ్చాను అంటూ ముందు గదిలోంచి కేక వేసింది. దేవుడి గదిలో పెట్టి వెళ్ళు వదినా అన్నది వంట పనిలో ఉన్న రామయ్య భార్య. రాజయ్య భార్య పువ్వులు దేవుడి గదిలో పెట్టి అక్కడ ఉన్న రాగి ఉంగరాన్ని కొంగుకు ముడివేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఉంగరం తీసుకుని రాజయ్య అప్పటికప్పుడు అడవి చేరి ఉంగరాన్ని వేలికి పెట్టుకుని యక్షుణుల భవనంలోకి ప్రవేశించాడు. రాజయ్యను చూసి యక్షుణులు నివ్వెరపోయి, ఎవరు నువ్వు, ఇక్కడి కిందకొచ్చావు అని గద్దిస్తూ అడిగారు. 3 వరాల కోసం వచ్చాను అన్నాడు రాజయ్య తొణక్కుండా. యక్షుణులు తమలో తాము గూడవలుక్కొని, నీకు వరాలు ఇస్తాం, అయితే ఆ రాగి ఉంగరం మాకిచ్చేయాలి అన్నారు. అలాగే ఇస్తాను, అయితే వరాలు నేనిక్కడ కోరను,
మా అమ్మ, నా భార్య, నేను తలా ఒకటి మా ఇంట్లో కోరుకుంటాం. మీ పేర్లు 7 సార్లు స్మరించాలి, వరం కోరాలి, అదే కదా పద్ధతి అన్నాడు రాజయ్య. అవును, అలాగే చెయ్యాలి అంటూ రాజయ్య దగ్గర ఉంగరం తీసుకున్నారు యక్షుణులు. ఆ మరుక్షణం యక్షుణులు లేరు, భవనమూ లేదు. రాజయ్య అడవి మధ్యలో ఉన్నాడు. వచ్చిన పని అయింది కదా, యక్షుణులుంటేనేం లేకుంటేనేం అనుకుంటూ రాజయ్య ఉత్సాహంగా ఇల్లు చేరేసరికి భార్య, తల్లి అతడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రాజయ్య వాళ్లకి జరిగింది చెప్పాడు. వెంటనే యక్షిణి ఉదయ పేరును రాజయ్య తల్లి 7 సార్లు, సంధ్య పేరును రాజయ్య భార్య 7 సార్లు, నిసి పేరును రాజయ్య 7 సార్లు స్మరించి ఏం వరం కోరుకోవాలా అని ఆలోచనలో పడ్డారు. ముందుగా రాజయ్య తల్లి నాకు నిండు 100 ఆయువు కావాలి అని కోరుకున్నది. అనారోగ్యంగా ఉన్న అత్తకు సేవ చేయలేక సతమతమవుతున్న రాజయ్య భార్య, ఆయువు దేనికి అత్తా, బతికినంతకాలం లేచి తిరగగలిగితే అదే 10,000 అన్నది. అంతే, రాజయ్య తల్లి టక్కున మంచం మీద లేచి కూర్చున్నది. అష్టైశ్వర్యాలు కోరుకోవాలన్న తను అనాలోచితంగా అన్న మాటలతో తన వరం వ్యర్థమైపోయిన సంగతి గ్రహించిన భార్యకు దుఃఖం పొంగుకొచ్చింది. తన తల్లి అనారోగ్యం బాగుపడినందుకు పెళ్ళాం ఈర్ష్యపడుతున్నదని తెలుసుకున్న రాజయ్య చిరాగ్గా, మంచాన పడిన అత్త లేచి కూర్చుంటే ఎందుకా ఏడుపు, కొంప కూలబోతున్నదా ఏం, పక్కింటి రామయ్య కోటికి పడగలెత్తితే నీకు బతికినన్ననాళ్ళు ఏడుపేగదా అన్నాడు. రాజయ్య మాటలు ముగించగానే టపటపమంటూ అతడి ఇంటి పెంకులు రాలిపడటం ఆరంభమైంది. ఇల్లు అటూ ఇటూ ఊగిపోతుండటంతో ఎక్కడ కూలి నెత్తిన పడుతుందో అని ముగ్గురు ప్రాణాలు అరచేత పట్టుకుని వీధిలోకి పరుగుపెట్టారు. చూస్తుండగానే ధబీమంటూ ఆ పాతకాలపు పూరిల్లు కూలిపోయింది. ఆ వెంటనే ఆశ్చర్యంగా రామయ్య డాబా ఇల్లు 5 అంతస్తుల భవనంగా మారిపోయింది. అతడి ఇంటి నిండా నగలు, నాణ్యాలు. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా రాజయ్య భార్య ఏడుపు ఆగడం లేదు. చిరాకు కొద్దీ తను మాట్లాడిన మాటలు తనకు బెడిసి కొట్టినా రామయ్య పాలిట వరాలుగా మారినట్లు గ్రహించి రాజయ్య దిగాలు పడిపోయాడు. తర్వాత రాజయ్య ఇక ఆ ఊళ్ళో ఉండడానికి మొహం చెల్లక అప్పటికప్పుడే ఏడుపుగొట్టు భార్యను, తల్లిని వెంటబెట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. యక్షుడి నవ్వులు. యక్షస్థలమనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు. అతనికి భూవసతి, పశువులు ఉండేవి. కాని అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలాల పని, పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకొని పొలానికి పోతుండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్నట్టు చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్లి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు, దాన్ని ఆనుకుని పడుకొని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు. మరుగుజ్జు ఆకారము, పొట్ట, కురచకాళ్ళు, కురచ చేతులు చూసి అతనొక యక్షుడని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్లున్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట. ఆ కాలం పోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనపడితే పారిపోతారు. ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకుని నిర్బంధించినట్టయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు. నన్నెందుకు పట్టుకున్నావు, వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు. దొరక్క దొరికావు, నాకొక మంచి నిధి నిక్షేపం కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పినదాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలీదు, నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసినదేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి భోషాడంలో పడేసి తాళం వేశాడు. 1 నెల గడిచింది. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్లి వస్తుండగా ఒక కలప దొంగ దొరికింది. అది అన్ని పక్కలా చెక్కి ఉన్నది. అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు. అతడు దాన్ని భుజానకెత్తుకుని ఊళ్ళోకి మోసుకొచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి 2 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగుపెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది. సోమగిరి యక్షుడితో, 1 నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు. నాకొక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు.
ఎంతకాలం ఇలా భోషాణంలో ఉంటావో ఉండు అన్నాడు కోపంగా. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు సోమగిరితో కొంచెంసేపు కబుర్లాడి మళ్లీ బయలుదేరాడు. భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో. ఆ బంధువుకు సోమగిరి సంగతి తెలుసు. అందుచేత అతను వద్దులే, పోవలసిన దూరం శానా ఉంది అంటూ బయలుదేరాడు. అతను సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకుని పారిపోతున్న పోట్లగుడ్డొకటి అతన్ని కుమ్మి పడదోసి పారిపోయింది. కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి 1 రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది. సోమగిరి తన బంధువును ఇంట్లోకి తీసుకువస్తుండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి వికవికా నవ్వాడు. సోమగిరి విననట్టు ఊరుకున్నాడు. ఇంకో 1 నెల గడిచింది. ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు. అతను తన డబ్బంతా నేలలో ఒక చోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్నవాళ్లందరూ అలాగే చేసేవారు. సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్లి కొంత డబ్బు తవ్వి తీసుకుని మిగతాది మళ్లీ పూడ్చిపెట్టి సంతకు వెళ్లిపోయాడు. ఇది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్లిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిన తాను వెళ్ళాడు. సాయంకాలమయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వనారంభించాడు. సోమగిరికి చాలా కోపం వచ్చింది. అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకుని పైకి లాగి 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వావు. ఇప్పటికి 3 సార్లు నవ్వావు. నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. చెప్పు, నీ నవ్వులకు కారణమేమిటి అని అడిగాడు. ఒకరోజు నీకొక చెక్కిన దొంగ దొరికింది. దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. వట్టి మందమతివి కావటం చేత అందులో లక్షలకు విలువైన బంగారము రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు. శరభయ్య వాటిని తీసుకుని లక్షాధికారి అయి హాయిగా బతుకుతున్నాడు. నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు. సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టయింది. రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడెందుకు నవ్వావు అని అతను యక్షుణ్ణి అడిగాడు. నీ తెలివి తక్కువకే నవ్వాను. రాకరాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపించినట్టయితే అతనికి ఆ అపాయం తప్పేది. నువ్వతని భారం 1 రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి. ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాచేసుకుపోయాడు. నువ్వు పొద్దున్న అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ అంత తెలివి తక్కువ వాణ్ణి నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు. నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు. ఒక్క రాగిరాణం కూడా మిగలకుండా అంతా అయిపోయింది. సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు. 3 పెళ్లి కొడుకులు. మగధకు రాజధాని అయిన అమరావతి పట్టణాన్ని ఒకప్పుడు మంత్రపాలుడనే రాజు ఏలేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. వారికి హైమవతి అనే కుమార్తె ఉండేది. ఆ పిల్ల చక్కనిది. మణిప్రస్థం ఏలే కుంతీభోజుడి 7వ కుమారుడు జయభద్రుడు తమ కుమార్తెకు భర్త అయితే బాగుండునని వారు చాలా రోజులు ఆశపడ్డారు. జయభద్రుడు చక్కనివాడు. జన్మతః అతనికి రాజ్యాధికారం లేకపోయినా అతని జాతకం చూసిన వారు అతను మహారాజవుతాడని చెప్పారు. తమ కుమార్తెను అతనికిచ్చి చేసినట్టయితే పిల్ల చాలా సుఖపడుతుందని మంత్రపాలుడు ఆయన భార్య అనుకున్నారు. కాని వారి ఆశ త్వరలోనే నిరాశ అయింది. కుంతీభోజుడు తన కడగొట్టు కొడుకు కోసం కన్యాన్వేషణ చేస్తూ కబురైనా చేయలేదు. ఏం చేస్తాం, వారి తాహతకు మనం చాలలేదు అనుకుని మంత్రపాలుడు హైమవతికి ఇతరత్రా పెళ్లి ప్రయత్నాలు సాగించాడు. అదేమి పాపమో కాని హైమవతికి సర్వలక్షణాలు గల సంబంధం ఒక్కటీ రాలేదు. ఉన్నవాటిలో మెరుగ్గా కనబడినవి 2. వారిలో ఒకడు కళింగురాజు కొడుకు గుణవర్మ, రెండవవాడు లలాటరాజు కొడుకు ధనవర్మ. ధనవర్మకు లక్ష్మి ఉన్నది కాని సరస్వతి లేదు. గుణవర్మకు చదువు ఉన్నది కాని డబ్బు లేదు. వారి రాజ్యం అప్పుల పాలై ఉన్నట్టు కూడా తెలియవచ్చింది. ఈ రెండిటిలో గుణవర్మ సంబంధం హైమవతి తండ్రికి నచ్చింది. ఆమె తల్లికి ధనవర్మ సంబంధం నచ్చింది. ఇద్దరూ అభిప్రాయాలు కలవక
కొంత తగాదా పడ్డ మీదట మంత్రపాలుడు తనను అడ్డేవారు లేరు కనుక గుణవర్మ సంబంధం నిశ్చయం చేసి ముహూర్తం పెట్టించి లగ్నపత్రిక పంపించి వివాహయత్నాలారంభించాడు. స్వతంత్రం లేనిదై చంద్రమతి తన కుమార్తెను ధనవర్మకే ఇచ్చి చేయాలనే పట్టుదలతో రహస్యంగా పెళ్లికి తరలిరమ్మని లాలూచీగా లలాట దేశానికి కబురు పంపింది. పెళ్లికి గుణవర్మ సపరివారంగా మేళతాళాలతో తరలివస్తే ధనవర్మ చడీచప్పుడు లేకుండా తాను కూడా తరలివచ్చాడు. రాజుగారు ఏర్పాటు చేసిన విడిదిలో గుణవర్మ బహిరంగంగా విడిది చేస్తే ఊరి మరొక మూల రాణిగారు రహస్యంగా ఏర్పాటు చేసిన సత్రంలో ధనవర్మ సపరివారంగా విడిది చేశాడు. హైమవతిని పెళ్లి కూతుర్ని చేశారు. కొద్దిసేపట్లో ముహూర్తమనగా చంద్రమతి హైమవతి దగ్గరికి వచ్చి, అమ్మాయి, నువ్వు సుఖపడతలుచుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఒక గంపలో నిన్ను కూర్చోబెట్టి అసలు పెళ్లి కొడుకు దగ్గరికి పంపుతాను. దీనికి ఒప్పుకోకపోతివా నిన్నా దరిద్రుడు గుణవర్మకిచ్చి ముడిపెట్టేస్తారు అన్నది. తల్లి తన మేలు కోరే ఈ పని చేస్తున్నదని అనుకుని హైమవతి గంపలో కూర్చొని వెళ్ళిపోవటానికి ఒప్పుకున్నది. ఆమెను గంపలో కూర్చోపెట్టి పైన ఒక చీర కప్పి వాసెనలాగా కట్టారు. గంపకు గల చిల్లుల మూలన హైమావతికి ఊపిరాడటమే కాక బయట జరిగేదంతా కనిపిస్తున్నది కూడా. హైమవతి కూర్చున్న గంపను ఒక పరిచారిక తన నెత్తిన పెట్టుకుని సత్రంకేసి పోసాగింది. హైమవతి కూర్చున్న గంపను ఒక పరిచారిక తన నెత్తిన పెట్టుకుని సత్రంకేసి పోసాగింది. ఆమె రాజసౌధంలో తిరిగే పరిచారికే కనుక రాజభటులు అడ్డగించలేదు. కాని ఈ పరిచారిక సత్రం దాకా పోయే లోపలే ఒక అవాంతరం జరిగింది. సత్రంలో రహస్యంగా బస చేసిన పెళ్లివారి అజాగ్రత్త వల్ల చుట్టుపక్కల ఇళ్లు అంటుకున్నాయి. ఇళ్లలో సామానంతా వీధికి అడ్డంగా పెట్టారు. కాలుతున్న ఇళ్ల చప్పుడు, జనం చేసే కోలాహలము మొదలైన వాటితో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉంది. పరిచారిక పాపం శ్రమపడి ఏ విధంగానైనా సత్రం చేరుదామని యత్నిస్తుండగా ఎవరో అడ్డగించి తట్టదింపించారు. అది ఎవతో వీధిలో వేసిన వస్తువులను ఎత్తుకుపోతున్నదని వారనుమానపడ్డారు. వారు తట్టలో చూస్తే తన రహస్యం బయటపడుతుందని దాసీది దొంగలాగా నటిస్తూ పారిపోయింది. అందులో ఏమున్నదో చూడాలన్న ఆత్రం ఎవరికీ కలగలేదు. ఇంతలో గుర్రాలెక్కి పెద్ద మనుషులల్లే వేషాలు వేసుకుని అసలు దొంగలే వచ్చారు. వీధిలో పరిచిన వస్తువులలో పెద్దవిగా కనపడినవి తలా ఒకటి గుర్రాల మీదకెత్తుకుని తాపీగా వెళ్ళిపోయారు. వారిలో ఆఖరు దొంగ ఏమీ దొరకక హైమవతి ఉండిన గంప ఎత్తుకున్నాడు. వారంతా పెళ్లివారనుకొని ఎవరూ వారిని అడ్డగించలేదు. తెల్లవారేసరికల్లా దొంగలు అరణ్యం మధ్య చేరుకున్నారు. హైమవతి ఉండిన గంప తప్ప మిగిలిన సామానంతా గుర్రాల మీద నుంచి దించారు. ఆ గంపలో పువ్వులో పళ్ళో ఉంటాయని వారి ఉద్దేశం. దొంగలందరూ తాము కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవటంలో నిమగ్నులై ఉన్న సమయంలో గంప ఉండిన గుర్రం నీటికోసమో ఏమో అదుపు చేసే రౌతు లేక తన ఇష్టం వచ్చినట్టు అడవిన పడిపోసాగింది. కొంత దూరం వెళ్ళాక తట్ట పక్కకు ఒరిగి ఒకచోట కింద పడిపోయింది. హైమవతి తట్టలో నుంచి పైకి వచ్చి చూసింది. చుట్టూ బీకారణ్యం. ఎక్కడా జనసంచారం లేదు. గుర్రం కూడా ఎటో వెళ్ళిపోయింది. దిక్కు తెలియక ఆమె కనబడిన కాలిబాటలు పట్టి పోసాగింది. ఆకలి దప్పులామెను బాధించసాగాయి. సాయంకాలమైంది. చీకటి పడేలోగా తాను ఆ అడవిలో నుంచి బయటపడగలనని ఆమెకు తోచలేదు. ఇంతలో భయంకరంగా గాంట్లిస్తూ ఒక పొద వెనక నుంచి పెద్ద పులి ఒకటి ఎదురొచ్చి ఆమెను చూసి ఆగింది. హైమవతి కెవ్వున అరచి మూర్ఛపోయింది. ఆమెకు మూర్ఛ తెలిసేసరికి పెద్ద పులిని మించి వికృతంగా కనిపించే ఒక ఆటవికుడి ముఖం ఆమెకు కనపడింది. ఆ ఆటవికుడే దూరం నుంచి సమయానికి పెద్ద పులిని చూసి బాణంతో కొట్టి హైమవతిని కాపాడాడు. వాడి ముఖం వికారమైన, హృదయం మంచిది. అమ్మా, చీకటి పడుతోంది. ఇది అసలే పులుల అడవి. ఈ రాత్రికి మా ఇంట పడుకుందువురా. తెల్లవారి నిన్ను అడవి దాటిస్తాను అన్నాడు వాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. హైమవతిని గురించి ఆలోచించటంలో ఆ దౌర్భాగ్యుడు తాను చంపిన పులిని పట్టుకుపోవటం మరిచిపోయాడు. వాడు హైమవతిని వెంటపెట్టుకొని ఇంటికి పోగానే వాడి భార్య మండిపడి, ఈ పెళ్లి కూతురెవర్తిరా అని అడిగింది. ఆటవికుడు జరిగినదంతా చెప్పాడు. తన మొగుడు పులిని చంపి కూడా
తీసుకురాకపోవటానికి కారణం హైమవతేనని అనుకుని ఆటవికుణ్ణి వాడి భార్య చచ్చేటట్టు కొట్టి రక్కి జుట్టు పీకి తన వాళ్లను పిలుచుకు వచ్చింది. వాళ్ళు ఉభయపక్షాలు విని తీర్పు చెప్పేశారు. దీని మూలంగా మీకు తగాదా వచ్చింది గనక దీన్ని మేం తీసుకుపోయి నూతిలో పారేస్తాం. నీకు నిజంగా దీనిమీద భ్రమ లేకపోతే ఈ తీర్పుకు ఒప్పుకో. ఆటవికుడు ఒప్పక చేసేది లేదు. ఒప్పుకోనంటే వాడి పెళ్ళాం అనుమానం రూఢి అవుతుంది. అందరూ కలిసి వాణ్ణి చంపేస్తారు కూడా. ఆటవికులందరూ హైమవతిని పట్టుకుపోయి కొంత దూరంలో ఉన్న లోతైన పాడుబావిలో పారేసి తమ దారిని తాము పోయారు. అయితే హైమవతికి అక్కడ చావు రాసిపెట్టిలేదు. ఆమె ఆ బావిలో పెరిగే ఒక కొమ్మను పట్టుకుని రాతల్లా దాన్ని కరుచుకుని కూర్చుంది. మర్నాడు తెల్లవారి ఒక జాము గడిచాక ఎవరో ఆ బావిలోకి తొంగిచూశారు. వారికి హైమవతి కనపడింది. ఆ విధంగా ఆ బావిలో ఉన్న హైమవతిని చూసి కాపాడినవాడు మరెవరో కాదు, మణిప్రస్థం ఏలే కుంతీభోజుడి 7వ కుమారుడు జయభద్రుడే. అతను ఆ కిందటి రోజే వేటకు వచ్చి దారి తప్పి తెల్లవారగానే నీటికోసం వెతుకుతూ అటుగా వచ్చాడు. హైమవతిని చూడగానే అతను సమీపాన ఉన్న మర్రి ఊడలు తాడుగా ముడివేసి దాని సహాయంతో బావిలోకి దిగి హైమవతిని పట్టుకున్నాడు. అతని చేతుల్లోనే ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఆమె పెళ్లికూతురు వేషం చూసి జయభద్రుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఆమెకు స్పృహ వచ్చాక విషయమంతా తెలుసుకున్నాడు. ఈ సమయంలోనే ఒక గుర్రం అటుగా వచ్చింది. అది దొంగల గుర్రమే. జయభద్రుడు హైమవతిని గుర్రం మీద ఎక్కించి తాను కూడా వెనక ఎక్కి పోసాగాడు. సాయంకాలమయ్యేసరికి వారొక గ్రామం చేరి ఒక సత్రంలో ప్రవేశించి ఆ రాత్రి అక్కడే వండుకు తిని అసలే బడలి ఉండటం చేత నిద్రపోదామని పడుకున్నారు. ఆ రాత్రి ఆ సత్రానికి కొందరు బ్రాహ్మణులు వచ్చి చేరారు. వారు అరుగుమీద పడుకుని కబుర్లు చెప్పుకోసాగారు. వారి సంభాషణ ద్వారా అమరావతిలో జరిగే విషయాలు కొన్ని హైమవతికి తెలిసాయి. రాణి చంద్రమతి రహస్యంగా మరొక సంబంధం చేయటానికి యత్నాలు చేసినట్టు రాజుకు తెలిసింది. పెళ్లికూతురు హైమవతి కోసం వెతికారు. ఆమె కనిపించకపోయేసరికి గుణవర్మ ధనవర్మ ఏకమై మంత్రపాలుడు తమ ఇద్దరినీ పరాభవించటానికి ఇంత పని చేశాడని ఆగ్రహించి ఆ రాజును రాణిని నిర్బంధంలో పెట్టి సాధించసాగారు. ఈ వార్త వినగానే హైమవతి తన తల్లిదండ్రుల స్థితి తలుచుకొని ఏడవసాగింది. జయభద్రుడు ఆమెను ఓదార్చి, నువ్వేమీ భయపడకు, మనం అమరావతి పోదాం. గుణవర్మను ధనవర్మను ఏదో విధంగా మోసగించి నీ తల్లిదండ్రులను నేను కాపాడతాను. కాని వారిద్దరిలో నీకెవరని పెళ్లాడాలని ఉందో నాకు చెప్పు అన్నాడు. నాకా దుర్మార్గులు అక్కర్లేదు అన్నది హైమవతి. కాని తనకెవరు కావాలో చెప్పలేదు. జయభద్రుడు గుచ్చి అడగనూ లేదు. వారు ఒక్కొక్క గ్రామమే దాటుతూ ప్రయాణం సాగించారు. దారి వెంబడి ఖర్చు కోసమని హైమవతి తన ఆభరణాలు ఒక్కొక్కటే అమ్ముతూ రాసాగింది. వారి అవసరం కనిపెట్టి వర్తకులు అతి చవకగా వాటిని తీసుకున్నారు. కాని లాభం గూబంలోకి వచ్చినట్లు హైమవతి కోసం వెతికితే రాజభటులు ఈ వర్తకుల వద్ద ఉండిన హైమవతి ఆభరణాలు గుర్తించి వారిని బంధించి పట్టుకుపోయారు. కాలక్రమాన జయభద్రుడు హైమవతి అమరావతి చేరారు. జయభద్రుడు హైమావతిని మారువేషంలో ఒకచోట ఉంచి మారుపేరుతో రాజభవనానికి వెళ్లాడు. గుణవర్మతోనూ ధనవర్మతోనూ పరిచయం చేసుకున్నాడు. ఈ పరిచయం త్వరలోనే స్నేహంగా పరిణమించింది. ఒకనాడతను ధనవర్మతో, మీరు హైమవతి జాడ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు 1000 రూపాయలు ఇప్పించినట్టయితే ఆమెను ప్రత్యక్షంగా మీకు చూపించగలను అన్నాడు. ధనవర్మ తక్షణమే 2000 రూపాయలిస్తూ, చెప్పు హైమవతి ఎక్కడుంది అని అడిగాడు. మరెక్కడుంటుంది? గుణవర్మ ఆధీనంలోనే ఉంది. తనకు తెలియనట్టు నటిస్తున్నాడు అన్నాడు జయభద్రుడు. ధనవర్మ, రుజువు చేస్తావా అన్నాడు. ఈ రాత్రే రుజువు చేస్తాను అన్నాడు జయభద్రుడు. అతను ఇదే విధంగా గుణవర్మ దగ్గరికి వెళ్ళి హైమవతి ధనవర్మ ఆధీనంలోనే ఉన్నదని, కావలిస్తే ఆ రాత్రే చూపిస్తానని అతనికి మాట ఇచ్చాడు. తర్వాత జయభద్రుడు ఒక పెద్ద భవనం అద్దెకి తీసుకుని ఇల్లంతా చక్కగా అమర్చాడు. అందులో హైమవతిని ప్రవేశపెట్టాడు. ఆమెకు మామూలు వేషం వేయించాడు. అర్ధరాత్రి దాకా ఆమెతో వీణ వాయిస్తూ మేలుకొని ఉండమని చెప్పాడు. రాత్రిజాము పొద్దుపోయాక ఆ ఇంటి వద్దకు రావలసిందని ధనవర్మకు గుణవర్మకు కబురు చేశాడు. ఆ రాత్రి ముందుగా ధనవర్మ వచ్చాడు.
జయభద్రుడతనికి కిటికీలోంచి హైమవతిని చూపాడు. తన దగ్గర ఉన్న ప్రతిమను బట్టి ధనవర్మ హైమవతిని గుర్తించి గుణవర్మ ఎక్కడా అని అడిగాడు. వచ్చేవేళ అయింది, చూపిస్తాను అంటూ జయభద్రుడు మరొక పక్క నుంచి అతన్ని ఇంట్లో ప్రవేశపెట్టాడు. ఇంట్లో ప్రవేశించగానే అక్కడ ఒక నడవ ఉన్నది. ఆ నడవకు ఒక పక్కగా 2 గదులున్నాయి. అందులో మొదటి దానిలో ధనవర్మను దాచి తలుపు సందులో నుంచి చూస్తూ ఉండండి, గుణవర్మ లోపలికి వెళ్లేటప్పుడు కనిపిస్తాడు అన్నాడు. మరికొంతసేపటికి గుణవర్మ వచ్చాడు. ధనవర్మలాగే కిటికీలో నుంచి హైమవతిని చూసి గుర్తించాడు. గుణవర్మను పక్కవాకిలి నుంచి రమ్మని తాను మరొక దారిన 2వ గది దగ్గరికి వచ్చాడు. గుణవర్మ 2వ గదికి పోయే సమయంలో ధనవర్మ తలుపు సందుల నుంచి చూశాడు. తర్వాత గుణవర్మను కూడా జయభద్రుడే పంపేశాడు. ఇంత తతంగం చేసిన ఫలితంగా గుణవర్మ ధనవర్మ ఒకరికొకరు బద్ధశత్రువులైపోయారు. ఈ దుర్మార్గుడు ఇంతకాలము హైమవతిని తన దగ్గర ఉంచుకొని ఏమీ ఎరగనట్టు నన్ను మోసం చేస్తాడా అని ధనవర్మ మీద గుణవర్మకు, గుణవర్మ మీద ధనవర్మకు పట్టరాని ఆగ్రహం కలిగింది. మర్నాడు ఉదయం వారు రాజసభకు వస్తూనే మామూలు ప్రకారం ఒకరినొకరు కౌగిలించుకొని ఒకరి వీపులో ఒకరు కత్తులు పొడుచుకొని అందరూ చూస్తుండగానే చచ్చిపోయారు. వెంటనే జయభద్రుడు హైమవతి తల్లిదండ్రులను చెరవిడిపించాడు. హైమవతి నగలను చౌకగా కొన్న వర్తకుల సొమ్ము వారికిప్పించి వారిని కూడా బంధవిముక్తులను చేయించాడు. హైమవతికి జయభద్రుడికి వైభవంగా పెళ్లి జరిగింది. తాము అనుకున్న సంబంధాల కన్నా కూడా మంచి సంబంధం హైమవతికి దొరికినందుకు రాజు రాణి ఎంతో సంతోషించారు. హైమవతి నగలను చౌకగా కొనిన వర్తకులు కూడా పెళ్లికి ఉండిపోయి వధూవరులకు గొప్పగా కానుకలు కట్నాలు చదివించారు.